హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ6 మీడియా. నేను మీ జీకే రాజు. నేను ఈరోజు ఒక పొద్దున్న లెగ్గానే మార్నింగ్ న్యూస్ పెట్టానండి. ఒక విషాదకరమైన వార్త నేను టీవీలో చూడడం జరిగింది. దాని గురించి వీడియో చేస్తాను నేను. అలా కర్నూలు జిల్లాలో టేకుపల్లి దగ్గర ఒక వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిందండి. బస్సు ప్రమాదంలో దగ్గర దగ్గర 20 మంది వరకు చనిపోయారండి. వాళ్ళందరికీ నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను నేను. ఈ విషయం చూడగానే చాలా దిగ్భ్రాంతికి గురయ్యానండి. నాకు అదో రకంగా అనిపించింది. గంట వరకు నేను చైర్‌లోంచి లెగను కూడా లెగలేదు. దాని గురించి చూస్తే మీకు దాని గురించి చిన్న వీడియో చేద్దాం అనిపించిందండి నాకు. ఈ బస్సు ప్రమాదం గురించి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఫోటోస్ ఎలా ఉన్నాయి అసలు చూడడానికే గగ్గురు పొడిచేలాగా ఉన్నాయండి. ఇగోండి చూసారా, ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉన్నాయి. బస్సు మొత్తం చూసారండి ఎలా అయిపోయిందో. బస్సు మొత్తం అసలు బూడిద అయిపోయిందనమాట. ఏం లేదు, స్కెల్టాన్ మిలిట్ మిగిలిందండి బస్సు మొత్తం. ఇది మొత్తం ఇదనమాట, ఫ్రంట్ సైడ్ అనమాట అండి. ఇది ఫ్రంట్ సైడ్ మొత్తం స్కెల్టాన్ మిలిట్ మిగిలింది. ఒక చిన్న తప్పిదం అండి ఇది. చిన్న తప్పిదం. ఇది మానవ తప్పిదం అండి ఇది. ఎందుకంటే బస్ ఫిట్నెస్ కానీ అన్నీ బాగున్నాయండి. అన్నీ ఎంక్వైరీ అన్నీ చూశారు. గవర్నమెంట్ అన్నీ చెక్ చేశారు. అన్నీ బాగున్నాయి. అన్నీ 1 ఇయర్ 2 ఇయర్ వ్యాలిడిటీ అన్నీ వ్యాలిడిటీ ఉంది. వ్యాలిడిటీ ఎక్స్‌పైర్ ఏం కాదు. అది చిన్న తప్పిదం. డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం అండి. అతను వచ్చి ఇప్పుడు తెలిసింది ఏంటంటే రాంగ్ రూట్‌లో వచ్చాడండి బైకరు. పల్సర్ బైక్ వేసి రాంగ్ రూట్‌లో వచ్చి ఇలా బస్ కింద దూరేసాడండి. బస్ కింద దూరేస్తుంటే ఆయన చనిపోయాడు. స్పాట్ డెడ్ చనిపోయాడు ఆయన. బస్ కిందకి వెళ్ళిపోయిందండి. యాక్చువల్లీ ఏంటంటే బస్ కిందకి వెళ్ళిపోయింది బైకు. ఈ డ్రైవర్ ఏంటంటే స్పాట్లో దాన్ని భయపడి ఆపకుండా 300 మీటర్ల వరకు ఈడ్చిపోయాడండి. స్పాట్లో ఆపేసి ఉంటే అక్కడితో అయిపోయిన కేసు. ఆయనతో పోను అండి కేసు. ఒక యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆమె కేసు పెడతారు. ఆ కేసు అక్కడితో పోనండి. ఆ బైక్ కింద పడి 300 మీటర్లు వెళ్ళడం వల్ల పెట్రోల్ కారిపోయి ఆ ర్యాపిడ్కి రాసుకునండి మొత్తానికి బస్సు తగలబడిపోయిందండి. మొత్తం చూసారా బస్సు చూసారా? ఇదిగోండి ఇది పరిస్థితి చూసారండి. ఇది బస్సు పరిస్థితి. చూసారు ఫోటోలు చూస్తేనే ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయండి ఫోటోలు. ఇవ్వండి ఇది పరిస్థితి. బస్సు ఇలా ఇలా తగలబడి ఈ రకంగా తగలబడిపోయిందండి బస్సు. ఈ చిన్న తప్పిదం అండి, డ్రైవర్ తప్పిదం అండి ఇది. ఓన్లీ ఎవరు తప్పిదం కదా, ట్రావెల్స్ తప్పిదం కదా, బస్సు కోసం కూడా తప్పిదం కదా. బైకర్ రాంగ్ రూట్లో వచ్చాడు. తేలింది ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే బైకర్ వచ్చి రాంగ్ రూట్లో వచ్చాడండి. రాంగ్ రూట్లో వచ్చి బస్సు కింద దూరేశాడు. వీళ్ళు కూడా ఇంకా భయపడి హైవే మీద కదా మనం కొట్టేసి వెళ్ళిపోతే ఎవడెవడు పోతులు అనుకుంటే డ్రైవర్ చేసిన తప్పిదమే అండి ఇది. తీరా మంటలు అంటుకున్నాక వచ్చి అందరిని అలర్ట్ చేసి ముందు దింపేసి ఉంటే బస్సుతో పోను సామాన్లతో పోనండి. వీళ్ళ మంటల మీద ఏంటంటే మనకు వచ్చిన వార్తల ప్రకారం ఏంటి చూడడం ప్రకారం అంటే మంటల్లో వాటర్ పోయడం అయిపోయి చేయడానికి ఇంకా గ్యాస్ ఆల్రెడీ బస్సులంతా ఫుల్ ఎయిర్ కండిషన్ కాబట్టి ఫుల్ గ్యాస్ ఉంటుందండి కింద. మొత్తం ఎయిర్ కండిషన్ తెలియదే ఉంది. దానివల్ల ఫుల్ కట్టేసుకుంది. వచ్చిన మంది వరకు వచ్చారండి, పోయారు. చాలామంది పోయారండి. 20 మంది వరకు పోయారు. నాకు ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఒకే కుటుంబ సభ్యుల నుంచి మొగుడు, పెళ్ళం, కూతురు, కొడుకు నలుగురు చనిపోయారండి పాపం. చాలా విషాదకరం అండి. నేను వాళ్ళకి చాలా సానుభూతి తెలియజేస్తాను వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఏంటంటే ఈ చిన్న చిన్న డ్రైవర్లు హెవీ లైసెన్స్ ఉన్నాయి. ఎక్కడో లాంగ్ వెళ్తాను. నేను లాంగ్ వెళ్తానండి. కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు వెళ్తూ ఉంటాను. ఎలాంటి బస్సులు ఎక్కుతూ ఉంటానండి. కామన్గా అన్ని లాంగ్ వెళ్ళే బస్సులన్నీ ఇలా ఓల్వోలు అయి ఉంటాయండి. ఫుల్ ఎయిర్ కండిషన్తో ఫుల్ ప్యాకప్తో ఉంటుందండి బస్సులో వాటికి మనిషి సింగిల్గా వెళ్ళడానికి దారి ఉంటుంది. ఒక మనిషి ఇంకో మనిషి వస్తే పక్క నుంచి సొంత ఎంత కన్నా ఉంటుంది, సింగిల్గా వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఇంకో మనిషి వస్తే పక్క అటు ఉంగిపోవాలి, ఇటు ఉంగిపోవాలి. అలా ఉంటాయండి బస్సులండి. లాంగ్ వెళ్ళే బస్సులన్నీ అలా ఉంటాయి. ఈ కావేరీ కదా లాంగ్ వెళ్ళే బస్సులు అలా ఉంటుందండి. ట్రావెల్స్ యాజమాన్యం కూడా తప్పేం కదా, అన్ని టిక్కులు కూర్చొని అన్ని చేశారు, బాగా చేశారు. డ్రైవర్ చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల డ్రైవర్లు ఏంటి డ్రైవింగే కదండి, ఇలాంటి టెక్నిక్లు కూడా తెలుసుకోవాలండి. ముందు బస్సు పోయినా లగేజ్ పోయినా పర్లేదు, ముందు ప్రయాణికులు అరెస్ట్ చేసి వాళ్ళని దింపించుంటే కనుక చాలా మటుకు ప్రాణాపాయం తప్పేదండి. డ్రైవర్లు పారిపోవడం, తోలిన డ్రైవర్ పారిపోవడం, ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి నీళ్లు పోసి ఈ పోసేటప్పుడు అది స్ప్రెడ్ అయిపోయి మంట అయిపోయి రాని పరిస్థితి అయిపోయిందండి. ఇది పరిస్థితి. ఈ విషయం మీద నేను చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను ఇంతకుమించి ఏం చెప్పలేను. బస్సు ప్రమాదం అదే జరిగింది. వెనకాల బ్యాక్ సైడ్ అయితే బాగానే ఉందండి. అది లగేజీలు అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువగా అయిపోయింది చూసారండి. అది బ్యాక్ సైడ్ కొంచెం బాగానే ఉందండి. మొత్తం మసి బొగ్గు అయిపోయింది బస్సు. అసలు చూడడానికి హృదయ విరాధకరంగా ఉందన్న విషయం అది. సరే ఇదండి లాస్ట్ ఫైనల్గా అయింది బస్సు. ఇదన్నమాట పరిస్థితి, బస్సు పరిస్థితి.